ను బుల్డోజర్లతో కూల్చేయడం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు కోల్కతా వీధుల్లో కనిపిస్తున్న ఈ ఉద్రిక్తతకు అసలు బాధ్యులు ఎవరు? మరి సెన్సేషనల్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపించిన గ్రౌండ్ రిపోర్ట్ ఓసారి పరిశీలిద్దాం. సమయం అర్ధరాత్రి, కోల్కతా నగరం నిశ్శబ్దంగా నిద్రపోతున్న వేళ హాగ్ మార్కెట్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ యంత్రాల గర్జన మొదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా చీకట్లను చీల్చుకుంటూ ఒక బుల్డోజర్ టీఎంసీ న్యూ మార్కెట్ యూనియన్ ఆఫీస్ వైపు దూసుకొచ్చింది. చూస్తుండగానే ఆ భవనం పేక మేడలా కూలిపోయింది. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో సినిమాల్లో చూసే మాఫియా స్టైల్ కూల్చివేతను చూసి స్థానిక దుకాణదారులు వణికిపోయారు. షాపులు వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. అయితే ఇది కేవలం ఆక్రమణల తొలగింపు అనుకుంటే పొరపాటే. ఆ బుల్డోజర్లను తీసుకొచ్చిన వారి చేతుల్లో కాషాయ జెండాలు రెపరెపలాడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్. మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే ఈ పని చేశారని టీఎంసీ నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మరి గతంలో యూపీలో చూసిన బుల్డోజర్ పాలిటిక్స్ ఇప్పుడు బెంగాల్ గడ్డపైకి దిగుమతి అయ్యాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి కూడా. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ధావాళంగా వ్యాపిస్తూ షేక్ చేస్తున్నాయి. మరి టీఎంసీ తన అఫీషియల్ ఎక్స్ ఖాతాలో ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తూ తీవ్రంగా స్పందించింది కూడా. బీజేపీ పరివర్తన్ మొదలైంది, ఈ మార్పు బుల్డోజర్తో వచ్చింది అంటూ సెటైరికల్గా విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఇక ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలే